వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం కూనూరు గ్రామ అభివృద్ధి పట్ల ఉన్న సద్భావంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించినామని చేగొండ శ్రీదేవి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గ్రామ అభివృద్ధికి ముఖ్యమనే భావనతో ప్రజల నమ్మకం ఆశీర్వాదాలను నమ్ముకొని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని గ్రామ సేవే తమ అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామ అవసరాల దృష్ట్యా తమకు చేతనైన మేర సేవ చేస్తూనే ఉన్నామని తెలిపారు. గ్రామంలో ఇంకా పూర్తి కావాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరోసారి సేవ చేసే సువర్ణ అవకాశం ఇవ్వండి. నా సేవ ఎల్లప్పుడూ గ్రామం కొరకు ప్రజల కొరకు అని శిరీష ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను చేగొండ నరహరి, కూనూరు. మా మిస్సెస్ను గ్రామ సర్పంచ్గా బరిలోకి నిలబించడం జరిగింది. ఇందుకు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుపుటకు మీ ముందుకు వచ్చినాను. ముఖ్యంగా నేను పై చదువులు డిగ్రీ వరకు బయట చదువుకున్నా కూడా ఈ కూనూరులో ఒక వ్యాపారత్ర సెట్ అయిన తర్వాత మన కూనూరులో సేవా కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నాను. అవి ఏంటంటే 15 సంవత్సరాల నుండి మన గ్రామంలో ఉన్న ZPHS హై స్కూల్కు స్కూల్లో పెట్టియడము, పిల్లలకు IIITలో 10th ఫస్ట్ అయిన వాళ్ళు పారితోషికాలు ఇవ్వడము, మరియు ప్రతి సంవత్సరం స్కూల్లో పెట్టియడము, ఒక సైంటిస్ట్గా మనసు నిబ్బరమై సైంటిస్ట్ను ఉద్దేశం పెట్టుకొని స్టడీ చేయాలి పిల్లలనే ఉద్దేశంతో అబ్దుల్ కలాం విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మరియు మంచి చెడు మాట్లాడుకోవడానికి మా గ్రామ ప్రజలకు ఒక రచ్చబండ నిర్మించడం జరిగింది. మరియు శ్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేదని ఒక బోరు తవ్వించడం జరిగింది. దుర్గామాత గుడి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కాలు కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సంక్రాంతి పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ ఏ పండుగ జరిగినా కూడా మా యూత్ పిల్లలను గ్రామస్తులను ఉత్తేజపరచడం కొరకు నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ గ్రామంలో సంతోష వాతావరణాన్ని నింపుకుంటూ వస్తున్నాను. ఈ అవకాశము ఏ అధికారం లేకుండానే చేస్తున్నాను. నా కోరిక గ్రామము ఒక ఆదర్శ గ్రామం కావాలని నా యొక్క దృఢ సంకల్పం. ఈ 15 సంవత్సరాల నుండి ఎప్పుడు అవకాశం వస్తే అధికారికంగానే ఎదురు చూసే క్రమంలో ఈసారి ఫస్ట్ మొన్ననే నోటిఫికేషన్ జనరల్ మహిళా వచ్చింది, BC మహిళా వచ్చింది, నిలబెడదాం అనుకున్నా. తర్వాత అనివార్యంగా జనరల్ మహిళా వచ్చింది. అయినా కూడా బరిలోకి మా భార్యను నిలబెట్టిన, బరిలో ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలో కడియశ్రీ వెంబడి ఒక తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఉన్నా. కాకపోతే వ్యాపారవేత్త ఆయన వెంబడి నేను తిరిగాను కానీ అభిమానిని. అయితే ఈ భాగంలో మొన్న పేరు చేస్తే నన్ను కనీసం స్క్రూటినీ దగ్గర కూడా పోకుండా, నన్ను పైకి రాకుండా నా ఆశయాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. మన ఊర్లో ఉన్నటువంటి లీడర్లు నన్ను ఆ పేరు అక్కడ దాకా కూడా పోనీయలేదు. చివరికి ఇంతకుముందు చేసినటువంటి అధికారులకే నాయకులకే ఇవ్వడం జరిగింది. అది నా బాధ కలిగించి నేను ఇండిపెండెంట్గా వేయించిన మా భార్య. వేయించిన తర్వాత నాకు 100 ఓట్లు వచ్చిన చాలు, 20 ఓట్లు వచ్చిన చాలు, మంచితనం ఎంతమందికి రీచ్ అయిందో అర్థం చేసుకొని గమ్ము ఊకున్నా. ఈ ఊకునే క్రమంలో BJP నాయకులు నా దగ్గరకు వచ్చి, నీ అటువంటి వాళ్ళే ఈ ఊరుకు ఉండాలి, మీ అటువంటి వాళ్ళే సేవ తీసుకోవాలి మేము అనే కాన్సెప్ట్ మీద నా దగ్గర రావడం వల్ల నేను కూడా మన మోడీ గారిని కూడా అభిమానిని. నేను వారి ఆదేశాల మేరకు, వారి కోరికల మేరకు BJPలో మీకు కనుగొని చేరినాం. ఈరోజు నిన్న మొన్న ఓ గ్రామంలో నేను వాడవాడ తిరుగుతుంటే మాకు ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ మీ అటువంటి వాళ్ళు ఉండాలి, ఈ ఊరికి మీరే ఎలిజిబుల్ అని చెప్తుంటే, సరే గెలుతానో గెలవనో అది ఎక్స్టర్నల్ పెట్టి కానీ ఆ సంతోషమే అలాగున్నది. నాకు ఆ సంతోషమే చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ప్రజలలో నేనున్న గుండెలలో, కాకపోతే రాజకీయ నాయకులలో లేననేటువంటిది నాకు అర్థమైంది. ఇప్పుడు మా భార్య ఒకవేళ సర్పంచ్ బరిలో గెలిచినట్టు అయ్యేది ఉంటే నేను ఆ గ్రామంలో వచ్చినటువంటి 6,500 మరి 6,000 10,000 ఎంతో పారితోషికం ఉండి ఉంటుంది. అది మాకు వద్దు, ఇవాళ బాండ్ పేపర్ మీద రిటర్న్గా ఇచ్చేసి 50-100 మంది సంతకాలు పెట్టి నేను గ్రామం గెలిచేది ఉంటే గ్రామంకి హ్యాండ్ఓవర్ చేసి ఆ డబ్బును గ్రామాభివృద్ధికే ఖర్చు పెట్టాలని మా యొక్క కోరిక. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఫస్ట్
మా మన బస్ స్టాండ్ సెంటర్లో ఒక బస్ షెల్టర్ నిర్మించాలి, బ్రాహ్మణకుంట దగ్గర ఒక బస్ షెల్టర్ నిర్మించాలి. ఇంకొకటి ఏంటిదంటే ఆకేరువాకు ఉండేటువంటి ఉప్పుగల్ ఏరియాలో చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ నుంచి మా పెద్ద చెరువులోకి కాలువ ద్వారానో పైపు ద్వారా నీళ్ళు వచ్చినట్టుంటే మా ఆశయాలకు అనుకూలంగా ఈ ఏరియా మొత్తం ఒక పచ్చని సస్యశ్యామలంగా వరి పంట పండుతుంది. నీళ్లు లేవనేటువంటి డోకా ఉండదు. దానికి అంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం ఎస్టిమేషన్ చేసింది. ఆ రోజు కూడా నాకున్న పరిధి శక్తి వరకు నేను చేసిన కానీ అది ఎందుకో మళ్ళా అది నీరు గారిపోయింది. ఇప్పుడు ఒకవేళ అధికారం మా మిస్సెస్ సర్పంచ్ అయ్యేది ఉంటే ఆ కాలం వెంబడిపడి దాన్ని సాధించే వరకు నేను వదిలిపెట్టాను. అది మెయిన్ రీజన్ నాకు. ఎందుకంటే ఆ నీళ్లు, ఆ చెక్ డ్యామ్ నీళ్లు మా చెరువులో వచ్చినాయి అనుకో 100 ఎకరాలు సస్యశ్యామలం అయితే అది నా కళ. ఈ కళను నేను కంపల్సరీ చేస్తానని, చేపిస్తానని, మా ఊర్లో ఉన్నటువంటి బీదలు కానీ వాళ్ళకు కానీ పారిశుభ్రత మరియు లైటింగు ఇవన్నీ ఒకవేళ గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా లేకున్నా కూడా నా యొక్క సేవా దృక్పథం ఇవన్నీ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని మీకు తెలియపరుస్తూ మా భార్యను మంచి ఉద్దేశంతో గెలిపిస్తే మేము సంతోషిస్తాము, సేవ చేస్తాము. గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు చేగొండ శ్రీదేవి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను. నేను చేసిన పనులు మొదట్లో మాకు ఎలాంటి లేకుండా కూడా మేము కొన్ని పనులు చేసామండి. అవి ఫస్ట్ మా మామయ్య చనిపోయినప్పుడు 2013లో శ్మశాన వాటిక దగ్గర అక్కడ వాగు వెళ్తుంటే అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము మేము. స్నానాలు చేయడానికి, కాలు గడుపుకోవడానికి కూడా వాటర్ లేకుండే వితిన్ మా ఫ్యామిలీలో అందరం చర్చించుకొని 3 రోజులలో దాన్ని బోరింగ్ వేయడం జరిగింది. అదే మా మామయ్య కార్యక్రమాలు 10వ రోజు అన్నీ ఆ బోరింగ్ వద్దనే జరుపుకున్నాం మేము 10th లోపే చేసుకొని. అలాంటిది తర్వాత అందరికీ మంచి నీటి, అది చాలా ఫిల్టర్ వాటర్ లాగా ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే మా వాటర్ ఫిల్టరే తగ్గిపోయింది అది వేసిన తర్వాత. అయితే మేము ప్రజల కోసం వేసాం కాబట్టి దాన్ని డైలీ తాగడానికి నీరు వాడారు. అదొకటి. మేము 15 ఇయర్స్ నుండి స్కూల్ డే ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుందండి. మేము చేసింది చిన్నదే కావచ్చండి. మొదట్లో చిన్న విత్తనం పెట్టి స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు దాని డొనేషన్స్ దాదాపు ఒక 15 lakhs వరకు డొనేషన్స్ వచ్చినాయి మా ద్వారా. అంటే మేము చేసిన పనిని ఇంప్రెషన్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అలా మన స్కూల్ ఎంతో డెవలప్ అయిందండి. అందులో అబ్దుల్ కలాం విగ్రహం పెట్టించాము. చిన్నబడి స్కూల్కు ఫస్ట్ సార్ మీరు ఏమైనా పెద్దబడికే చేస్తారా, మా పిల్లలకు కూడా చేయండి అని మల్లారెడ్డి సార్ అడగడం జరిగితే వారి కోరిక మీద ఫస్ట్ బ్యాండ్ కొనియడం జరిగింది. మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా స్కూల్ డే పెట్టడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా సరస్వతి విగ్రహానికి శంకుస్థాపన చేశామండి. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. త్వరలో దాని ఓపెనింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే హెడ్ మాస్టర్ సార్ రిటైర్మెంట్ ఉందండి, ఆలోపు జరగాలని సారు మమ్మల్ని కోరిక అడిగారు. ఆ సార్ రిటైర్మెంట్ లోపు మేము చేయాలని చాలా కృషి చేస్తున్నామండి. ఇంకా ఏదైనా స్కూళ్ళు, బడి, ఇవన్నీ మేమేమైనా బడి, గుడి చాలా ముఖ్యంగా చూస్తామండి. బళ్ళే కానీ స్కూల్లో కానీ గుళ్ళో కానీ ఏ కార్యక్రమంలో ముందుండి దాని మా వంతు సహకారాలు చేసుకుంటూ బతుకమ్మ పండుగ కాడ వాటర్ అంటే ఏమైనా ఏ పండుగ జరిగినండి మేము భోజనాలు అంటే వాటర్ అంటే మేము ఉచితంగా మేము సేవా దృక్పథంతో చేస్తామండి. ఇంకొకటి బస్ స్టాండ్ అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర, మన తెలంగాణ బొమ్మ దగ్గర రచ్చబండ కట్టించామండి మా మామయ్య పేరు మీద. ఎందుకంటే అక్కడ ఒక నీడలాగా ఉండి ఒక షటర్ లాగా ఉంటే అందరు అక్కడ అన్ని గ్రామ పంచాయతీలో పెట్టుకుంటా బాగోదన్న ఉద్దేశంతో రచ్చబండ కట్టడం జరిగింది. ఇట్లా ఇంకెన్నో పనులండి. పాత పోచమ్మ గుడి అంటే ఇప్పుడు రీసెంట్గా కొత్తది కట్టారు, అది తీసేసి బాగా బుడిదుండేదండి. నాకే కాలు జారింది అందులోకి వెళ్తే, ఎంబడే తక్షణమే లోపల బండలు వేయించాము. ఇప్పుడు మాత్రం దాన్ని తీసేసి కొత్తగా కట్టించారు మళ్ళీ. ఇలా ఎన్నో పనులండి. దుర్గమ్మ గుడి దగ్గర వాటర్ ట్యాంక్ కట్టాము ఫస్ట్ గుడి కట్టినప్పుడు. ఇట్లా ఎన్నో సహాయాలండి. మళ్ళీ రీసెంట్గా మొన్న కొమరెల్లి గుట్ట దగ్గర వాళ్ళు వచ్చారండి, అందరూ పెద్ద మనుషులు వచ్చి మీరు ఏం చేస్తారు, గుడికి సున్నం వేయిస్తారా, ఏం చేస్తారంటే సున్నము వేసినాక 3 రోజులు 3 సంవత్సరాలు ఉంటుంది అంతే, మళ్ళీ ఇంకోరేస్తారు. అది స్థిరకాలం ఉండేది కాదు కదా అనేసి మేము ఆలోచించి మాకు స్థిరకాలంగా రేపు పొద్దున మా పిల్లలు, మా మనవరాలు చెప్పుకునే విధంగా ఉండాలనేసి హనుమానుది మాకు షెల్టర్, మా గుడి మండపం కావాలంటే దానికి మేము ఒప్పుకోవడం జరిగింది. అది త్వరలో చేస్తామండి. ఇవన్నీ మేము ఎలాంటి మాకు
ఎలాంటి మాకు స్వచ్ఛందంగా చేసిన పనులండి ఇవి. ఎలాంటి మాకు రాజకీయం కానీ ఏం చేసినవి కాదు. ఇవన్నీ మేము సొంతంగా మా సొంత డబ్బులు పెట్టుకొని చేసిన వ్యక్తులమండి. మేము ప్రజలకు సేవ చేయడానికే మాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ కానీ నాకు కానీ మా ఆశయమే అదే అండి. మా పిల్లలు సెటిల్డ్ అండి. మాకు ఎలాంటిది లేదు, బాధలు. సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. మళ్ళీ అందులో ఇప్పుడు మేము ఇవన్నీ గెలవకుండా మేము ఎలాంటి మాకు అధికారాలు లేకుండా చేసిన పనులండి. అధికారంగా వస్తే మాత్రం ఒకటి మా సార్కి మాత్రం ఈ చెక్ డ్యామ్ది వాటరు వేస్ట్గా చెరువులకు పోతున్నాయండి. చెక్ డ్యామ్ వాటర్ అలాంటి అదొకటి కూడా చేయాలని ఒక ఆయనకు చాలా కోరిక ఉంది. అదొక ఉద్దేశం అండి. మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచ్ పదవికి వచ్చే పారితోషికం మాత్రం మాకు వద్దండి. బాండ్ పేపర్ మీద రాసి మేము అందరి సంతకాలు తీసుకొని మేము గ్రామ పంచాయతీ క్యాండిడేట్ ఇస్తాం. 5 సంవత్సరాలు ఎలాంటి మాకు అది పారితోషికం వచ్చింది మేము ప్రజలకే అంకితం చేస్తామండి. గ్రామ పంచాయతీకే రాసిస్తాం. ఫస్ట్ మాది అదే. మేము బాండ్ పేపర్ మీద 100 మంది సంతకాలతోటి గ్రామ పంచాయతీ క్యాండిడేట్ చేస్తామండి. మేము మా కోరికలన్నీ ఏమైనా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కానీ వేరేం లేదండి. మాకు మాత్రం కొంచెం మేము ముందుకు వచ్చినాక మాకు కాంగ్రెస్లో సీట్ ఇవ్వకపోవడం జరిగిందండి. అది చాలా మాకు బాధాకరంగా అనిపించింది. ఇలాంటి సేవ చేసే వ్యక్తులను ఎవరు గుర్తించకపోవడం ఇది చాలా బాధ. మేము ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. ఇండిపెండెంట్గా వేసి మేము సైలెంట్గా చూద్దాం, మన శక్తి మంచితనము తోటి గెలుద్దాం అనే ఉద్దేశంతో మేము నామినేషన్ వేసిన తర్వాత బీజేపీ తమ్ముళ్ళు మా గురించి తెలుసుకొని ఎప్పుడు మా ఇళ్ళవేళ చూస్తూనే ఉంటారు మా గురించి. వాళ్ళు వచ్చి అంకుల్ మీరు ఆంటీ మీరు మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మీ సేవా దృక్పథంతో పనులు చేసేటోళ్ళు మీరు సరైన క్యాండిడేట్స్, మీరు మాకు మా పార్టీకి కావాల్సిన వ్యక్తులు మీరు అని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేర మేము కూడా ఆలోచించుకొని సెంట్రల్లో ఉన్నది బీజేపీ. మోడీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చదువుకునే వ్యక్తులకు కానీ ఎవరికి కానీ. ప్రతి స్కీము మనకు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, గ్రామ పంచాయతీకి వచ్చేది. ఫస్ట్ ఇప్పుడు ఒడ్లు కొనగానే డబ్బులు వేసేది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఇవి స్టేట్ పడతాయండి బోనస్లు. ఇవన్నీ మాకు తెలుసు. మళ్ళీ అందులో ఈ కరువు పని 100 days వరకు అది సెంట్రల్ గవర్నమెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ రావేమో, మాకు ఇండ్లు రావేమో అట్లా అంటే వాళ్ళకు మోటివేషన్ చేస్తారు. అది కాదండి. ప్రజలకు ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము కంపల్సరీ ప్రతి గ్రామ పంచాయతీకి చెందుతుందండి. దాంట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. దాని గురించి కొట్లాడడానికి పైదానికి మాట్లాడడానికి అయితే శక్తి ఓపిక మాకు ఉన్నాయండి. ప్రజల కోసం మేము సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము అంతే. కానీ ఈ స్కీమ్ రాదు ఆ స్కీమ్ రాదు అని అనుకోవద్దు. ప్రతి ఇది మోడీ ఉండడం వల్ల మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నామండి. ఫస్ట్ మనం అందరూ తెలుసుకోవాల్సింది మోడీ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మొన్న మనకు తెలుసు యుద్ధాలు అవన్నీ ఎట్లా జరిగినాయి అని. దాని గురించి తెలిసిన వ్యక్తులు ఎవ్వరే కానీ మోడీకి హ్యాండ్స్ అప్ చెప్పాలండి. కానీ స్కీమ్ విషయంలో కానీ ఎలాంటి తేడాలు రావు. వచ్చినా కూడా మేము దాని గురించి అడగడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిదీ స్కీమ్ మన ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో ఉంటుంది తప్ప ఏ స్కీమ్ మేము పోడగొట్టామండి. వృద్ధులకు పింఛన్స్ మేము తిరుగుతున్నామండి. గత 2 రోజుల నుండి మేము ప్రజలలోకి వెళ్ళి తెలుసుకుంటాం. నిజంగా చూడాలంటే నేను ఎన్నడూ పోలేదండి. అది మెయిన్ రోడ్డు కారు ఎక్కిందంటే వరంగల్కు గుడికి బడికి అంతవరకే. చూస్తే కొందరు అడుగుతుండ్రు మాకు పోల్స్ లేవు, మాకు ఇది లేదు అది లేదు అని చెప్తుండ్రు. వాళ్ళ బాధలు కూడా మేము మాకు అధికారంలో వస్తే వాటిని నెరవేర్చడానికే మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు అడిగినవి సౌమ్యమైన కోరికలండి. ఏం కాని పనులైతే కాదు, మనతోటి కాని పనులైతే కాదు. మనం కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేది చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి. ఇదండి మాది ఆవేదన, బాధ. అందుకండి మా యొక్క ఆశయాలు చేసినవి చెప్పినాం, చెయ్యబోయేటి చెప్పినాము. అందుకని మీరు ఆలోచించి ఈ మన గ్రామానికి, ఎందుకంటే మన గ్రామంలో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళు. మన ఇంటి కొడుకు పెద్దోడైతే పెద్ద కొడుకు మంచోడైతే మన కుటుంబం మొత్తం మంచిగా ఉంటుంది. ఇంటి గ్రామ పంచాయతీ వ్యక్తి మంచిగా ఉంటుంది, మన గ్రామం చాలా బాగుంటుందండి. మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఎవరు సరి అయిన క్యాండిడేటు అని అలా ఆలోచించి మీరు వాళ్ళకు సరి అయిన న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాండి. జరిగిన పనులన్నీ మేము చేసినవి వాస్తవాలా కావ. మేము నిన్న మొన్న మేము మాది గ్రూప్లో కూడా పెట్టినామండి. మీరు ప్రతి ఒక్కరు చదువుకొనే ఉంటారు.
అవి వాస్తవాలా లేదా మీరు తెలుసుకోండి. వాస్తవం అయితేనే పెట్టేంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా. కాబట్టి మేము ఎలాంటి మాకు లేకున్నా కూడా, పదవులు లేకున్నా కూడా చేసిన వ్యక్తులం కాబట్టి మాకు లాంటి ఒక బాధ్యత, గ్రామం బాధ్యత మాకు అప్పచెప్పి ఇంకా ఎన్నో పనులు చేయడానికి మేము సిద్ధంగా మీ ముందు ఉంటామండి. మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపియాలని నా యొక్క ప్రార్థన అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.